SS న్యూస్ నేను మీ శిరీష ఇవాల్టి ముఖ్యాంశాలు హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్ వైఎస్ఆర్ జంక్షన్ నర్సన్నపేట. వివిధ జిల్లాల్లోని 77 DDO కార్యాలయాలకు వర్చువల్గా ప్రారంభోత్సవం చేసిన డిప్యూటీ సీఎం. ప్రజలకు వాస్తవాలు తెలియాలి, రైతుల పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విశాఖలో మహాసాగర్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మహాసాగర్ పేరుతో భారీ ఎత్తున నేవీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా వెల్లడి. 5 ఏళ్ల పాటు జగన్ నడిపిన తుగ్లక్ పాలనే వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయడానికి ప్రధాన కారణమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శ. చిత్తూరులో DDO కార్యాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిత్తూరులో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అదే కార్యక్రమంలో వివిధ జిల్లాల్లోని 77 DDO కార్యాలయాలకు పవన్ వర్చువల్గా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 77 DDO ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు సేవలందించడానికి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఇవి ఉపయోగపడతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉద్యోగాలకు పదోన్నతులు అందించామన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టానికి ఐటీ వింగ్ ఏర్పాటు చేశామని పవన్ తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి, రైతుల పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా రైతులను సంతోషపెట్టాలి, రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యాంగం సంతోషంగా ఉంటుందన్నారు. పండగలా ఉండాల్సిన వ్యవసాయాన్ని చంద్రబాబు హయాంలో దండగలా మారింది. మొంతా తుఫాన్ కదులుతోంది. మొంతా తుఫాన్పై ఎంత బిల్డప్ ఇచ్చారో చూశాం. మొంతా తుఫాన్ పీటను పట్టుకుని విసికి సెట్లు బిల్డప్ ఇచ్చారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రైతు కూలి సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు, వెనకడుగు వేయాల్సింది. పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతా ఉంది. మొంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండి ఉంటుంది. అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే, వాళ్ళు ఇవ్వడము, దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా ఏ లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు అని అంటే, ఏకంగా వీళ్ళే తుఫాను పీక బట్టి డైవర్ట్ చేసినట్టుగా, అసలు వీళ్ళు గాన RTGS లో గాన టీవీల ముందర గాన ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు గాన కూర్చోకపోయినంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే, వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు. మా హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా చెక్కులు లభించింది. చంద్రబాబు ఓతదుంపడు ఉపన్యాసాలు తప్ప ఇన్పుట్ సబ్సిడీలు మాట ఎత్తరు. నెలల పాలనలో 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. రాష్ట్రంలో 54 లక్షలు రైతులు ఉంటే 19 లక్షల మందికి మాత్రమే పంటల బీమా ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బాబు పాలనలో రైతుల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయన్నారు. 1100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఉన్నాయి. మా హయాంలో హక్కుగా ఉచిత పంటల బీమా ఇచ్చామన్నారు. మా హయాంలో ఉచిత పంటల బీమా కింద 7,800 కోట్లు ఇచ్చామన్నారు. దాదాపుగా 1,100 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఇచ్చి పుణ్యం కట్టుకోలేదు పెద్ద మనిషి. కట్టుకోకపోగా పైగా ఈ పెద్ద మనిషి రావడం, వస్తూనే రైతులకు ఇంతకు ముందు వరకు కూడా హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో హక్కుగా రైతులకు ఉచిత పంటల బీమా అనేది రైతులకు దక్కుతా ఉండేది. అలాంటిది మా హయాంలో అయితే దాదాపుగా 7,400 కోట్లు 7,800 కోట్లు ఇచ్చినాం రైతులకు. ఉచిత పంటల బీమా ప్రభుత్వమే చేసి, రైతు తరఫున కూడా ప్రభుత్వమే కట్టి దాదాపుగా 7,800 కోట్లు 7,400 కోట్లు, ఎగ్జాక్ట్గా నెంబరు 4,500 crores అటు ఇటు 7,400 7,800 crores ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫార్మర్స్ కు ఇవ్వడం జరిగింది. బాబు పాలనలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. బాబు పాలనలో రైతులను దళార్లు దోచుకుంటున్నారన్నారు. ఆయన చంద్రబాబు చోద్యం చూస్తూ కూర్చున్నాడని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. వైఎస్ జగన్
ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం దారుణమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. రైతులను ప్రజలను ఎప్పటికప్పుడు తప్పుదారు పట్టించే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అబద్దాలతో ప్రచారం చేయడం దారుణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. టెక్కెలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్ల పాటు జగన్ నడిపిన తుగ్లక్ పాలనే వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయడానికి ప్రధాన కారణమని, ఇప్పుడు ఆ వైఫల్యాన్ని దాచిపెట్టేందుకు అబద్దాల అంబాసిడర్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు, పంట కొనుగోలు వేగం, తక్షణ సహాయక చర్యలపై స్పష్టమైన సమాచారాన్ని ఉన్నట్టుండి వక్రీకరించి ప్రజల్లో గందరగోళం సృష్టించడం జగన్ కు అలవాటైపోయిందని మంత్రి పేర్కొన్నారు. రైతుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం పారదర్శకంగా, శాస్త్రీయంగా ఉంటుందని, గత ప్రభుత్వం మాదిరిగా రాతపూర్వకంగా హామీలను కూడా నిలబెట్టుకోకుండా మోసం చేయడం ఈ ప్రభుత్వ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. జగన్ చేస్తున్న ఈ బాధ్యతారహిత ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ యంత్రాంగం కష్టపడుతుండగా అడ్డంకులు సృష్టించే రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. జగన్ పాలనలో రైతులు ఆర్థిక, మానసికంగా కుంగిపోయారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయ ఆధారిత రంగాలను దేశంలోనే ఆదర్శంగా నిలిపే పునరుజ్జీవింపజేస్తుందని మంత్రి పేర్కొన్నారు. నీకు ఒకవేళ ఏదైనా సరే అనుమానం ఉన్నా నీవు ఇంట్లో కూర్చొని నీ టీవీ ముందు కూర్చోవడం కాదు, శాసనసభకు రా. రికార్డులు ఎవరు మార్చలేం కదా. 7,700 కోట్లు ఎక్కడిచ్చావు, ఈ రాష్ట్రంలో ఇచ్చావా, ఈ దేశంలో ఎక్కడిచ్చావా, నీ సొంతం వాడుకున్నావా ఒకసారి చెప్తాం. 1,400 కోట్లు 5 సంవత్సరాల్లో ఇన్పుట్ సబ్సిడీ కాకుండా నువ్వు ఈ ధరల స్థిరీకరణ నిధి ఖర్చు పెట్టి ఈ రోజు 7,700 అబద్దం ఆడుతున్నావు. మేము 16 మాసాల్లో 1,200 కోట్లు. ఏది ఏమైనా సరే ఇది రైతు గురించి పనిచేస్తున్నాం, సమస్యలన్నిటికీ అధ్యయనం చేసుకున్నాం. తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో మళ్లీ వ్యవసాయాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు మాట్లాడిన ప్రతి మాట పచ్చి అబద్దం అని చెప్పి తెలియజేస్తున్నాం. జగన్ రికార్డ్ స్థాయిలో పంటల ధరలు పతనమయ్యాయని ఆరోపించడం హాస్యాస్పదమని, వాస్తవానికి రైతులకు తక్షణ మార్కెట్ జోక్యం అందించేందుకు ప్రభుత్వం 2025-26 బడ్జెట్లోనే 300 కోట్లు కేటాయించిందని, అవసరాన్ని బట్టి ఇప్పటికే 800 కోట్లకు పైగా మద్దతు ధర రూపంలో ఖర్చు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మాట్లాడితే 7,700 కోట్లు ఖర్చు పెట్టాను, చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టలేదని పచ్చి అబద్ధాలు. నువ్వు అసలు ఈ రాష్ట్రంలో ఉన్నావా? 16 మాసాలు అయింది. ఈ 16 మాసాల్లో రైతుకి సమస్యలు వచ్చాయి, రాలేదని చెప్పడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. పంటలు విపరీతంగా పండాయి, బంపర్ క్రాప్స్ వచ్చాయి. దీంతో ఎక్స్పోర్ట్స్ లో కూడా చాలా సమస్యలు వచ్చాయి. కొన్ని దేశాల్లో కొన్ని నిర్ణయాల వల్ల కూడా పంటలకు సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని, రైతుకి మేలు చేయాలని 16 మాసాల్లో ప్రతి పంటకి న్యాయం చేశాం. ఉదాహరణకి మిర్చి రేటు తగ్గిపోతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ధరల స్థిరీకరణ నిధి కింద ఎంఎస్పీని ప్రకటించాం. నువ్వు 5 సంవత్సరాల్లో 1,425 కోట్లు ఖర్చు పెడితే మేము 16 మాసాల్లోనే 1,200 కోట్లు ధరల స్థిరీకరణ నిధి కింద డబ్బులు కేటాయించి ఖర్చు పెట్టి డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో వేశాం. వైసీపీ హయాంలో రైతుల బతుకులు, ప్రజల బతుకులు నాశనం చేయబట్టే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు నీ పార్టీని కాలర్ పట్టుకుని అధికారం నుండి బయటకు తోశారని అన్నారు. అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. వాస్తవాలు ఎంత స్పష్టంగా కళ్లకు కనబడుతున్నా అధికార దాహంతో అన్ని వర్గాల వారికి మంచి చేసుకుంటూ పోతున్న కూటమి సర్కార్పై ప్రజల విశ్వాసాన్ని చూడలేని నువ్వు ఇటువంటి తప్పుడు కోతలు కూస్తున్నా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని నువ్వు తెలుసుకోవాలని, లేకపోతే ప్రజలే నీకు మళ్లీ బుద్ధి చెప్తారన్నారు. విశాఖలో మహాసాగర్ పేరుతో భారీ ఎత్తున నేవీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నౌకాదళం ప్రధానాధికారి సంజయ్ బల్లా వెల్లడించారు. విశాఖపట్నంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మహాసాగర్ పేరుతో భారీ ఎత్తున నేవీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా వెల్లడించారు. నేవీ డేను పురస్కరించుకుని ఐఎన్ఎస్ హిమగిరి యుద్ధ నౌకపై బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 15 నుంచి 25వ తేదీ వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. వీటిలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, ఎక్సర్సైజ్ మిలాన్ 2026, ది ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం ఉన్నాయని వివరించారు. ఐఎఫ్ఆర్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,
మిలాన్ సిటీ పరేడ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారన్నారు. మిలాన్ కు 100కు పైగా దేశాలను ఆహ్వానించగా 61 దేశాలు సానుకూలంగా స్పందించాయని వివరించారు. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు మిలాన్ సీ ఫేజ్ విన్యాసాలు జరుగుతాయన్నారు. ఫిబ్రవరిలో భారీగా కార్యక్రమాలు ఉన్నందున ఏటా డిసెంబర్ 4న విశాఖలో నిర్వహించే సాహస విన్యాసాలను ఈ ఏడాది ప్రదర్శించడం లేదన్నారు. నేవీడే కార్యక్రమాలను ఈసారి కేరళలో నిర్వహిస్తున్నామని చెప్పారు. నౌకాదళం తన సామర్థ్యాలను పెంచుకోవడానికి మరో 51 యుద్ధ నౌకలు నిర్మిస్తుందన్నారు. Fleet review, the first time we conducted it was in 2001. That year it was held in Mumbai. Thereafter, the next edition was held in 2016 and it was held in Visakhapatnam. And we had about 50 participating nations. This year, we have invited 137 countries. And about 61 of them have already confirmed their participation. We are expecting about 23 foreign warships to take part. Is that we are doing the Milan exercise also concurrently. So from 17th to 25th, that is the entire period when this whole activities will happen. 18th morning is when we have the President's review. And there is the city parade on the 19th of February. This will be on the RK beach. We expect around 6 lakh people to be on the beach lined up. There will be some areas for public viewing and there will be certain areas which will be reserved seating. And for the city parade, we are hoping to have the Honorable Chief Minister of Andhra Pradesh as the chief guest. So this is what is generally planned. భారత నౌకాదళం 2030 నాటికి యుద్ధ నౌకల సంఖ్యను 200కు పెంచాలని యత్నిస్తుందన్నారు. ప్రస్తుతం 150 నౌకాదళాలు ఉండగా మరో 50 నిర్మాణంలో ఉన్నాయన్నారు. వీటిలో తూర్పు నౌకాదళానికి కనీసం 15 కేటాయించే అవకాశం ఉందని నేవీ వర్గాల సమాచారం. రాబోయే 2 ఏళ్లలో 5 నౌకలు 1 అణు జలంతర్గామి అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ 1 ఏడాదితోనే 6 యుద్ధ నౌకలు కమిషనింగ్ జరిగాయి. వైభవ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. టెక్కిల్ కేంద్రంలోని వైభవ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి అంశాలపై మంత్రి రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులు ఆలయ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆలయ అభివృద్ధికి ప్రణాళిక, వైకుంఠ ఏకాదశి నాటికి రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆలయ పరిసరాల శుభ్రత, సుందరీకరణ అంశాలపై పలు సూచనలు ఇచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి సేవలు మరింత సజావుగా శ్రద్ధగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కమిటీకి మార్గదర్శకాలు అందించారు. అందరి సమన్వయంతో ఆధ్యాత్మిక కేంద్రంగా వైభవ వెంకటేశ్వర స్వామి ప్రాంగణం తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్ స్థాయిలో ప్రభుత్వ పథకాలు పారదర్శకతతో అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. డివిజన్ స్థాయిలో ప్రభుత్వ పథకాలు పారదర్శకతతో అమలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను ఆయన వర్చువల్ గా చిత్తూరు జిల్లా నుంచి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు సమీకృత చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యాలయాలు ఉండటం వలన మరింత ఫలితాలు సాధించాలన్నారు. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా అధికారులు ఉండాలని ఆదేశించారు. ఎలాంటి సిఫార్సు లేకుండా అధికారులు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. శిక్షణా సామర్థ్యం పెంచేందుకు శిక్షణా సంస్థలను బలోపేతం చేస్తామన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ఐటీ విభాగం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామస్థాయిలో మెరుగైన సేవలు అందించేందుకు డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యప్పన్న పాత్రుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితర మంత్రులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో పర్యవేక్షణకు ఈ కార్యాలయం కీలకంగా మారుతుందన్నారు. ఈ శాఖలో ఎన్నో ఏళ్లుగా పదోన్నతులు లేక ఎక్కడ పోస్టింగ్ పొందితే అక్కడే పదవీ విరమణ చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఈ రోజు వారికి పదోన్నతులతో పాటు బాధ్యతలు ఇచ్చారన్నారు. ప్రతి డిపార్ట్మెంట్కు డివిజన్ స్థాయిలో కార్యాలయాలు ఉన్నాయని, డివిజనల్ స్థాయిలో డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించడం ఒక గొప్ప శుభ పరిణామమన్నారు. టెక్కలి డివిజన్లో డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
జిల్లా పరిషత్ కార్యాలయంలో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయంను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రారంభించారు. డిఎల్డీఓ సిబ్బంది కార్యాలయ రూమ్లను స్థానిక శాసనసభ్యులు గొండిశంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ సీఈఓ కిరణ్ కుమార్, డిపిఓ కె భారత్ సౌజన్య, శ్రీకాకుళం డివిజనల్ అభివృద్ధి అధికారి అరుంధతి దేవి, డివిజనల్ లోని మండలి ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ గురువారం జిల్లాలో 3 డివిజన్లు 3 డిఎల్డీఓ కార్యాలయాలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా నుండి వర్చువల్ గా ప్రారంభించినట్లు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు గొండిశంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 77 డిఎల్డీఓ కార్యాలయాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రారంభించినట్లు చెప్పారు. గ్రామాల్లో పరిపాలన, అభివృద్ధి రెండూ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో 3 డీడీఓ వచ్చినందువలన పరిపాలన, అభివృద్ధి రెండింటి వలన అధికారులకు పర్యవేక్షణ సులభతరం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ₹1,00,000 చెక్కును ఎమ్మెల్యే ఎంజీఆర్ బాధితులకు అందించారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలంలో గల గులుమూరు గ్రామానికి చెందిన మజ్జిబుజ్జి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించిన కారణంగా కుటుంబ సభ్యులు స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా వారి కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు సిఫార్సు చేసి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆయన భార్య అయినటువంటి మజ్జి భాగ్యలక్ష్మికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సహాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నామన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయనిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. ప్రజలకు, అధికారులకు పాలనా సౌలభ్యం మరింత సులభతరం కానుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. టెక్కిలి కేంద్రంలో గురువారం డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అత్యంత ప్రాధాన్యమైన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ అభివృద్ధి అధికారుల కార్యాలయాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం వర్చువల్ గా ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మంత్రి అచ్చెన్నాయుడు అభినందనలు తెలియజేశారు. ఈ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎన్నో ఏళ్లుగా పదోన్నతులు లేక ఇబ్బందులు ఎదురయ్యాయని, కూటమి ప్రభుత్వం పదోన్నతులు కల్పించడం వల్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు కావాలంటే ఆ స్థాయిలోనే పర్యవేక్షణ ఉండటం అత్యవసరమని మంత్రి పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా, పారదర్శకంగా అమలవ్వాలంటే క్షేత్రస్థాయిలో వ్యవస్థ బలంగా ఉండాలని ఆయన వివరించారు. ప్రతి గ్రామం అభివృద్ధి ప్రమాణాలు స్పష్టంగా కొలవబడతాయని, ప్రజాసేవలు మెరుగుపడేందుకు ఈ కార్యాలయాలు దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో టెక్కిలి ఆర్డీఓ కృష్ణమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ బగాది శేషగిరిరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో నిర్వహించనున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలతో కలిసి ఢిల్లీ పార్లమెంట్ భవన్ ప్రధానమంత్రి కార్యాలయంలో మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి ప్రత్యేకంగా ముద్రించిన ఆహ్వాన పత్రికను అందించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా తమ వంతుగా తెలంగాణ దేశ ఆర్థిక ప్రగతిలో తోడ్పాటును అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికత పత్రం రూపొందించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో 2047 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగాలని సమగ్రమైన ప్రణాళికతో రోడ్ మ్యాప్ ను రూపొందించినట్లు పేర్కొన్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతుల, నిపుణుల నీతి ఆయోగ్ సలహాల, సూచనలు క్రోడీకరించి మేధోమథనం అనంతరం విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్లు చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవైన విస్తరించే ప్రతిపాదనను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని, 43,848 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ గా చేపట్టేందుకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మన్నూరు నుంచి శ్రీశైలం వరకు 4 వరుసలు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలు ఆమోదించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని మరోసారి స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతులు రైతు కుటుంబాలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పంచసూత్రాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాం, అమలు చేస్తున్నాం. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమన్నారు. రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామన్నారు. రైతన్నకు అండగా ఉంటామనేది మా మొదటి నినాదమన్నారు. వ్యవసాయం నిరంతరం సాగాలి. నమ్ముకున్న రైతు గిట్టుబాటు ధర రావాలి. మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే పరిస్థితి రావాలి. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను చాలా సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాను, కానీ రైతు సమస్యలు మాత్రం కొంచెం సమయం కూడా పడుతుంది. దీనికి కూడా కారణాలు చెప్తున్నాను. కానీ ఎట్టి పరిస్థితిలో ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరికే వరకు, రైతులకు న్యాయం దొరికే వరకు, గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాను. నీటి వనరులు పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గోదావరి జలాలను కృష్ణానదికి కలిపామన్నారు. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారులకు కలుపుతామన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 2 ప్రధానమైన నదులు కృష్ణా, గోదావరి పుణ్య నదులు. నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. అందుకే ఈ 2 అనుసంధానం చేస్తాం. పెన్నా వరకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇది సాధ్యం. దానికి ప్రణాళికలు కూడా తయారు చేశాం. ఒక మోడల్ స్టేట్ గా ఈ రాష్ట్రంలో తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. పెన్నా వరకు తీసుకువెళ్లామన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచేదే లేదని మరోసారి స్పష్టం చేస్తున్నా అని హామీ ఇచ్చారు. ఛార్జీలను పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని సీఎం పేర్కొన్నారు. ఈరోజు కరెంట్ ఉంది. కరెంట్ విషయంలో మీరు ఒకసారి చూస్తే నేను సమస్యను పరిష్కారం చేయగలుగుతున్నాను. అస్తవ్యస్తం చేసి వెళ్లారు. నేను ఆ రోజు హామీ ఇచ్చాను. నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పా. కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నే రివ్యూ చేశాను. హస్తకళలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. బుధవారం సారవకోట మండలం బుడితి గ్రామంలోని కళాకారులు తయారు చేస్తున్న ఇత్తడి పాత్రలు, ఇతర హస్తకళల ఉత్పత్తుల అభివృద్ధి కొరకు హస్తకళల విభాగం ఆధ్వర్యంలో అందజేయబడుతున్న శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి ఆధునిక సాంకేతికతను వినియోగించి నూతన నమూనాలు, రూపకల్పనలు అభివృద్ధి చేయాలని సూచించారు. ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ వేదికలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వం ద్వారా అవసరమైన ఆర్థిక సహాయ సహకారం ఉంటుందని భరోసా కల్పించారు. ఆధునిక పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరింత నాణ్యతతో ఆకర్షణీయమైన ఉత్పత్తులు రూపొందించిన పక్షంలో వాటిని కొనుగోలుదారులకు పరిచయం చేసేందుకు ప్రత్యేక చొరవ చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కిలి ఆర్డీఓ కృష్ణమూర్తి, లేపాక్షి ఎంపోరియం మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కోటబొమ్మాలి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఉన్న రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి వాటి నిర్వహణ తీరును పరిశీలించారు. మండలంలోని బోయిన ద్వారకానాథ్, వెంకటలక్ష్మి, వెంకట సరోజ రైస్ మిల్లులను జేసీ సందర్శించారు. మిల్లులోని ధాన్యం నిల్వ పాయింట్లను, కొనుగోలుకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. మిల్లులు నిర్వహణ తీరు, మిల్లింగ్ ప్రక్రియ వేగంపై యాజమాన్యాలతో మాట్లాడి వివరాలు సేకరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం నిల్వలు పక్కాగా నిర్వహించాలని, రికార్డులను ఎప్పటికప్పుడు సరిగా నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం చీపిరిపల్లిపాడు, జర్జంగి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా తనిఖీ చేశారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పురోగతిని, నాణ్యతా ప్రమాణాల అమలును సమీక్షించారు. రైతులు పండించిన పంటలకు సరైన ధర లభించేలా కొనుగోలు ప్రక్రియలో వాటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట ఆర్డీఓ కృష్ణమూర్తి, తహసీల్దార్ ఆర్ అప్పలరాజు తదితరులు ఉన్నారు.
ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.